కాంట్రిబ్యూషన్స్ నేర్చుకున్నామమ్మా. నిన్న మనం నేర్చుకుంది కాంట్రిబ్యూషన్స్ నేర్చుకున్నాం. అందులో ఫస్ట్ వన్ బాడీ సెంటర్. బాడీ సెంటర్ వచ్చేటప్పటికల్లా కాంట్రిబ్యూషన్ 1/1, ఫేస్ సెంటర్స్ 1/2, కార్నర్స్ 1/8, edges 1/4, body diagonal, the atoms which are present on body diagonal వచ్చేటప్పటికల్లా మళ్ళీ 1/1 inside the body ఉంటుంది కాబట్టి inside the cube కాబట్టి 1/1. బాడీ సెంటర్ లో మనకి కాంట్రిబ్యూషన్ 100%, ఫేస్ సెంటర్స్ లో 50%, కార్నర్స్ లో 12.5%, edges 25%, అండ్ బాడీ డయాగ్నల్ లో 100% అమ్మా. బాడీ డయాగ్నల్ లో 100%. అలాగే మనకి ఇంకేం నేర్చుకున్నాం మనం నిన్న? జెడ్ ఎఫెక్ట్ గురించి నేర్చుకున్నామమ్మా. జెడ్ ఎఫెక్ట్ లో సింపుల్ క్యూబ్ వచ్చేటప్పటికల్లా జెడ్ ఎఫెక్ట్ 1, బాడీ సెంటర్ క్యూబిక్ బీసీసీ కి జెడ్ వాల్యూ 2, ఎఫ్సిసి కి జెడ్ వాల్యూ 4, అలాగే ఎఫ్సిసి గాని సిసిపి కి జెడ్ వాల్యూ 4, అలాగే హెచ్సిపి కి జెడ్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు 6. అలాగే ఎండ్ సెంటర్డ్ వచ్చేటప్పటికల్లా జెడ్ వాల్యూ 2 అని నేర్చుకున్నారు. జెడ్ వాల్యూ 2. అలాగే ఇంకేం నేర్చుకున్నాం మనం? సింపుల్ క్యూబ్ తీసుకుంటే దే కంటైన్ ఓన్లీ కార్నర్స్. అదే బాడీ సెంటర్ తీసుకుంటే కార్నర్స్, బాడీ బీసీసీ తీసుకుంటే కార్నర్స్ 8, బాడీ సెంటర్ 1. అలాగే ఎఫ్సిసి తీసుకుంటే కార్నర్స్ 8, ఫేస్ సెంటర్స్ 6 అమ్మా. అలాగే హెచ్సిపి తీసుకుంటే కార్నర్స్ 12, ఫేస్ సెంటర్స్ 2, బాడీ సెంటర్స్ 3. ఇక్కడ కార్నర్స్ కాంట్రిబ్యూషన్ 1/6 అమ్మా. 1/6. అలాగే ఎండ్ సెంటర్ తీసుకుంటే కార్నర్స్ 8 అండ్ ఫేస్ సెంటర్స్ 2 అమ్మా. 2. అలాగే ఇంకా ఏం నేర్చుకున్నాం మనం? డెన్సిటీ నేర్చుకున్నారా? డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఎఫెక్టివ్ ఇంటూ అటామిక్ వెయిట్ ఆఫ్ ది మెటల్ డివైడెడ్ బై అవగాడ్రో నెంబర్ ఇంటూ ఏ క్యూబ్ అమ్మా. అవగాడ్రో నెంబర్ ఇంటూ ఏ క్యూబ్. వాట్ యు మీన్ బై జెడ్ ఎఫెక్టివ్ తెలుసు. ఎం అంటే అటామిక్ వెయిట్ అమ్మా. n0 అంటే అవగాడ్రో నెంబర్, అండ్ ఏ క్యూబ్ అంటే వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్. ఏ అంటే ఎడ్జ్ లెంత్ అమ్మా. ఇవి మనం నిన్న డిస్కస్ చేసుకున్న టాపిక్స్ అమ్మా. ఒకసారి చూసుకోండి. సాయి, గుడ్ మార్నింగ్ రా. రైట్, ఇవాళ టాపిక్ అమ్మా. ఇవాళ అన్ని కూడా బై హార్ట్ చేయాల్సిందే, గుర్తుంచుకోవాల్సిన టాపిక్స్ అన్ని. ఓకే, రైట్, చూడమ్మా.
ఇవాళంతా కూడా గుర్తుంచుకోవాల్సిందేరా. ఓకే, హెచ్సిపి ఎడ్జ్ లెంత్లు ఎన్ని అక్కడ ఏం ఉండవమ్మా ఇంకా. ఓకే, హెచ్సిపి వాటికి ఎడ్జ్ లెంత్లు ఏం చెప్పరమ్మా, అది ఏంటని చెప్తాను చూడండి ఒకసారి. రైట్, నా ఇవాళ టాపిక్ ఏంటంటే రిలేషన్ బిట్వీన్ edge length, radius and distance అమ్మా. రిలేషన్ బిట్వీన్ ఎడ్జ్ లెంత్ కి, రేడియస్ ఆఫ్ ది ఆటమ్ కి, అలాగే డిస్టెన్స్ బిట్వీన్ టు నియరెస్ట్ ఆటమ్స్ రా. డిస్టెన్స్ బిట్వీన్ టు నియరెస్ట్ ఆటమ్స్. ఇక్కడ ఏ అంటే ఎడ్జ్ లెంత్ అమ్మా. ఏ అంటే ఎడ్జ్ లెంత్, ఎడ్జ్ లెంత్ రా. ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ది ఆటమ్ అమ్మా. రేడియస్ ఆఫ్ ది ఆటమ్ రా. రేడియస్ ఆఫ్ ది మెటల్ ఆటమ్, ఏ మెటల్ ఆటమ్ అయితే ఆ మెటల్. అండ్ డి అంటే ఏంట్రా అంటే ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ టు నియరెస్ట్ ఆటమ్స్ అమ్మా. డిస్టెన్స్ బిట్వీన్ టు నియరెస్ట్ ఆటమ్స్ రా. రెండు పక్క పక్కన ఉన్న ఆటమ్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ అమ్మా. డిస్టెన్స్ బిట్వీన్ టు నియరెస్ట్ ఆటమ్స్ అండ్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు, ఆ వాల్యూ ఎప్పుడు కూడా 2r ఈక్వల్ అమ్మా. నువ్వు ఏ క్యూబ్ తీసుకున్నా కూడా, ఎనీ టైప్ ఆఫ్ యూనిట్ సెల్ తీసుకున్నా కూడా డిస్టెన్స్ బిట్వీన్ టు నియరెస్ట్ ఆటమ్స్ ఇస్ ఆల్వేస్ ఈక్వల్ టు 2r అమ్మా. డిస్టెన్స్ విల్ బి ఆల్వేస్ ఈక్వల్ టు 2r. ఇక్కడ మనకి ఏంట్రా అంటే సింపుల్ క్యూబ్ అమ్మా. సింపుల్ క్యూబ్ కి ఎడ్జ్ లెంత్ ఇస్ ఈక్వల్ టు 2r అమ్మా. ఎడ్జ్ లెంత్ ఇస్ ఈక్వల్ టు 2r. ఎడ్జ్ లెంత్ కి రేడియస్ రిలేషన్ ఏంటంటే ఎడ్జ్ లెంత్ ఇస్ ఈక్వల్ టు 2 ఇంటూ రేడియస్ అమ్మా. రేడియస్ సైజ్ ఆఫ్ ది ఆటమ్ రా. అలాగే డిస్టెన్స్ అంటే డి అంటే 2r కదమ్మా. 2r అంటే ఏంట్రా ఇస్ ఈక్వల్ టు ఏ. అదే మనకి బిసిసి అమ్మా. బిసిసి కి అయితే ఎడ్జ్ లెంత్, బిసిసి కి అయితే 4r is equal to √3 into a అమ్మా. 4r is equal to √3 into a. d is equal to 2r. d is equal to 2r అంటే √3/2 into a అమ్మా. √3/2 into a. FCC అవని, CCP అవని, HCP అవనిరా, ఏదన్నా సరే ఒకటేనమ్మా. దానికి ఏంటి 4r is equal to √2 into a. √2 into a. d is equal to 2r అమ్మా. that is equal to a by 2 √2 అమ్మా. a by 2r is 2 is a by √2 రా. a by √2 రా. ఇది వాల్యూస్ గుర్తుండాల్సిందేరా. డెరివేషన్స్ లేవమ్మా మనకి, డైరెక్ట్ గా ఫార్ములాస్ చెప్పేశాడు రా. డైరెక్ట్ ఫార్ములాస్ ఏమమ్మా వీ హ్యావ్ టు రిమెంబర్ రా. దీని సమ్స్ డైరెక్ట్ అడుగుతాడమ్మా, చూసుకోండి ఒకసారి. హెచ్సిపి అన్నా, ఎఫ్సిసి అన్నా, సిసిపి అన్నా మనం ఒకటే తీసుకుంటామమ్మా. హెచ్సిపి అంటే హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ అమ్మా. ఎడ్జ్ అంటే ఇంకా మనకి ఒక జస్ట్ ఒక లైన్ అంతేరా, ఒక లైన్ ఒక్కటే. ఎస్సి అంటే సింపుల్ క్యూబ్ అమ్మా. ఎస్సి అంటే సింపుల్ క్యూబ్ రా. సింపుల్ క్యూబ్, బాడీ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్, హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్. హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ అంటే మనకి ఇలా చెప్పాను నిన్న బొమ్మ. ఓకే, దీన్నే వి కాల్డ్ యాజ్ ఎడ్జ్ లెంత్ అంటారమ్మా. దాన్ని ఎడ్జ్ లెంత్, దీన్ని ఎడ్జ్ లెంత్ అంటారా. ఓకే, దాన్ని ఎడ్జ్ లెంత్ అంటారమ్మా. ఓకే రైట్, మనకి అంత డెప్త్ అవసరం లేదు, జస్ట్ ఫార్ములాస్ ఒక్కటి గుర్తుండి డైరెక్ట్ గా అడుగుతాడమ్మా, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్
నెక్స్ట్ బీసీసీలో అమ్మా, బీసీసీలో బాడీ డయాగ్నల్ లెంత్ అని ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో బాడీ డయాగ్నల్ లెంత్ వాల్యూ ఇస్తాడమ్మా. బాడీ డయాగ్నల్ లెంత్ అని సింపుల్ క్యూబ్ లో ఏమడగనరా, మన బీసీసీలో బాడీ డయాగ్నల్ లెంత్ అంటారమ్మా. బాడీ డయాగ్నల్ లెంత్ అంటే విచ్ ఈస్ ఈక్వల్ టు 4r. బాడీ డయాగ్నల్ లెంత్ అంటే 4r ఈక్వల్ గా. ఓకే, మరి ఒక్కోసారి రేడియస్ ఇచ్చినప్పుడేమో 4r కి ఈక్వల్, అది ఎడ్జ్ లెంత్ ఇస్తే √3 ఇంటూ ఏ అమ్మా, √3 ఇంటూ ఏ. అదే ఎఫ్సిసిలో అయితే దే విల్ గివ్ ఫేస్ డయాగ్నల్ లెంత్ అంటాడమ్మా. ఫేస్ డయాగ్నల్ లెంత్ అంటారు. ఫేస్ డయాగ్నల్ లెంత్ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 4r. దట్ ఈస్ ఈక్వల్ టు 4r. ఎడ్జ్ లెంత్ తో కంపేర్ చేసుకుంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు √2 ఇంటూ ఏ అమ్మా, √2 ఇంటూ ఏ. సో బాడీ డయాగ్నల్ లెంత్ ఇచ్చాడంటే 4r వాల్యూ ఇచ్చినట్టమ్మా, ఇండైరెక్ట్ గా ఇచ్చినట్టు 4r వాల్యూ. ఓకే, ఎడ్జ్ లెంత్ పరంగా చెప్పినప్పుడు √3 ఇంటూ ఏ. అదే ఎఫ్సిసికి వచ్చేటప్పుడు ఫేస్ డయాగ్నల్ లెంత్ ఇచ్చాడు, అందులో బాడీ డయాగ్నల్ లెంత్ ఇవ్వడు. బీసీసీలో బాడీ డయాగ్నల్ లెంత్ ఇస్తాడు, ఎఫ్సిసిలో ఫేస్ డయాగ్నల్ లెంత్ ఇస్తాడమ్మా. సో క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు డేటా చూసుకోవాలి. రేడియస్ ఇచ్చాడా, ఎడ్జ్ లెంత్ ఇచ్చాడా, డిస్టెన్స్ ఇచ్చాడా, బాడీ డయాగ్నల్ లెంత్ ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు ఇచ్చిన దాన్ని బట్టి మిగతా ఎలిమెంట్స్ అంటే మిగతా కనుక్కోవాల్సి వస్తారా. ఎడ్జ్ లెంత్ ఇచ్చాడు అనుకో, మిగతా రెండు కనుక్కోమంటాడు. ఫేస్ బాడీ డయాగ్నల్ లెంత్ ఏదైనా 1 2 3 4 ఆర్ 5 ఇందులో ఏదైనా ఇచ్చి కనుక్కోమంటాడు. మనం చూసుకోండి, చాలా ఫార్ములాస్ ఎరా, డెరివేషన్స్ ఏమి లేవమ్మా మనకి, ఓన్లీ ఫార్ములాస్ ఎరా. దాన్ని బట్టి మనకి సమ్స్ ఉంటాయమ్మా, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసుకుంటారా, మధ్యాహ్నం పూట స్టడీ అవర్లో చదువుకోవడానికి ఉపయోగపడిద్దిరా. స్క్రీన్ షాట్ తీసుకున్నాను అనుకో, మధ్యాహ్నం పూట చదువుకునేప్పుడు ఒకసారి ఫార్ములాస్ అన్ని చూసుకోవడానికి ఉపయోగపడిద్ది. సమస్య చేయకపోయినా కనీసం ఫార్ములాస్ ఒకసారి చూసుకుంటా వెళ్తా ఉంటే, స్క్రీన్ షాట్ చూసుకుంటా ఉంటే గుర్తొస్తా ఉంటారు అన్ని. నెక్స్ట్ నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా కోఆర్డినేషన్ నెంబర్ అంటారమ్మా. కోఆర్డినేషన్ నెంబర్ అంటారు. కోఆర్డినేషన్ నెంబర్ ఇన్ coordination number in the given cubes అంటారు. What is meant by coordination number? Coordination number అంటే ఏంటంటే the number of atoms which are nearer to the given atom అమ్మా, which are nearer to the given atom. మనం తీసుకున్న క్యూబ్ లో ఉన్న ఒక ఆటం చుట్టూ ఎన్ని ఆటమ్స్ అయితే దగ్గరలో ఉన్నాయో, the number of nearest possible atom present around a given atom, number of possible nearest atom present around a given atom. మనకి ఇచ్చిన ఆటం చుట్టూ నియరెస్ట్ ఎన్ని ఆటమ్స్ అయితే ఉంటాయో అంటే నెంబర్ ఆఫ్ సరౌండెడ్ ఆటమ్స్, ద నియరెస్ట్ సరౌండెడ్ ఆటమ్స్ ఇస్ కాల్డ్ as కోఆర్డినేషన్ నెంబర్ అంటారు. కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏంటంటే మనకి అయాన్స్ అక్కడ వేరమ్మా. ఫస్ట్ లో చెప్పింది ఏంటంటే ద నెంబర్ ఆఫ్ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్, ద నెంబర్ ఆఫ్ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్ ప్రెసెంట్ అరౌండ్ గివెన్ అయాన్ ఇస్ కాల్డ్ as కోఆర్డినేషన్ నెంబర్ అంటారు. అది అయానిక్ కాంపౌండ్స్ లో ionic compounds లో number of possible oppositely charged ions present around a given ion is called as coordination number. మనకి ఇక్కడ atoms ఉంటాయి కాబట్టి nearest atoms తీసుకోవాలిరా. the number of surrounded possible nearest atoms, దాని చుట్టూ nearest గా ఎన్ని atoms అయితే సరౌండ్ అయి ఉంటాయో that number of atoms are called as coordination number అంటారమ్మా. coordination number అంటే the number of possible surrounded atoms which are nearer to the given atom. మనం తీసుకున్న ఆటం చుట్టూ ఎన్ని ఆటమ్స్ అయితే సరౌండ్ అయి ఉంటాయి దగ్గరలో
ఆ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ని కోఆర్డినేషన్ నెంబర్ అంటారమ్మా. అందులో మనకి సింపుల్ క్యూబ్ వచ్చేటప్పటికల్లా కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 6 అమ్మా. కోఆర్డినేషన్ నెంబర్ 6. అదే మనకి బీసీసీ అయితే కోఆర్డినేషన్ నెంబర్ 8 అమ్మా. కోఆర్డినేషన్ నెంబర్ 8. ఎఫ్సిసి గాని ఓకే సిసిపి గాని హెచ్సిపి గాని దానికి కోఆర్డినేషన్ నెంబర్ 12. కోఆర్డినేషన్ నెంబర్ 12. చాలా మంది వెంటనే డౌట్ అవుతుంది సార్, ఫస్ట్ ఇయర్ లో మాకు NaCl అని చెప్పారు కాంపౌండ్ ఒకటి, NaCl హ్యాస్ FCC స్ట్రక్చర్ అని చెప్పాం. NaCl హ్యాస్ ఫస్ట్ ఇయర్ లో NaCl కి FCC స్ట్రక్చర్ అండ్ కోఆర్డినేషన్ నెంబర్ వచ్చేటప్పటికల్లా 6 అని చెప్పాం కదా సార్ అక్కడ. మరి FCC కి కోఆర్డినేషన్ నెంబర్ 12 కదా ఇక్కడ. మరి ఇదేంటి సార్ ఇక్కడ FCC కోఆర్డినేషన్ నెంబర్ 6? ఇట్ ఈస్ అన్ అయానిక్ కాంపౌండ్ అయానిక్ కాంపౌండ్ అనేది. ఇది మనకి మాట్లాడేది యాటమ్స్ గురించిరా. మన ఇక్కడ మాట్లాడేది యాటమ్స్. ఓకే ఇక్కడ మాట్లాడేదంతా కూడా యాటమ్స్. అయానిక్ సాలిడ్స్ కి మళ్ళీ వేరే కోఆర్డినేషన్ నెంబర్ ఉంటుందమ్మా. అయానిక్ సాలిడ్స్ కి కోఆర్డినేషన్ నెంబర్ వేరురా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాల్షియం ఫ్లోరైడ్ ఉంది, కాల్షియం ఫ్లోరైడ్ అని, కాల్షియం కోఆర్డినేషన్ నెంబర్ 8, ఫ్లోరిన్ కోఆర్డినేషన్ నెంబర్ 4 అమ్మా. అలాగే Li2O అని ఉందిరా, Li2O దీని కోఆర్డినేషన్ నెంబర్ 4, దీని కోఆర్డినేషన్ నెంబర్ 8 అమ్మా. అంటే అయానిక్ కాంపౌండ్స్ కి మళ్ళీ మనకి సపరేట్ మాట్లాడుకుంటాయి, తర్వాత వదిలేసేయండి. మనకి ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ యాటమ్స్ రా, యాటమ్స్ కి అయితేనే చెప్తున్నాం మనం. సింపుల్ క్యూబ్ కోఆర్డినేషన్ నెంబర్ 6, బీసీసీ కోఆర్డినేషన్ నెంబర్ 8, ఎఫ్సిసి గాని హెచ్సిపి గాని సిసిపి గాని తీసుకున్నప్పుడు కోఆర్డినేషన్ నెంబర్ ఎంతమా 12. అండ్ ఇవన్నీ కూడా మనం మాట్లాడేదంతా కూడా 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ అమ్మా. 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్ జరిగినప్పుడు చెప్తారు. 1 డైమెన్షన్ 2 డైమెన్షన్ మళ్ళీ వేరే కోఆర్డినేషన్ నెంబర్లు ఉంటాయా. ఓన్లీ మనం మాట్లాడేదంతా కూడా 3 డైమెన్షనల్. 3 డైమెన్షనల్ లో ఉన్నప్పుడు ఎఫ్సిసి గాని సిసిపి గాని హెచ్సిపి గాని కోఆర్డినేషన్ నెంబర్ 12, బీసీసీ కి కోఆర్డినేషన్ నెంబర్ 8 అండ్ సింపుల్ క్యూబ్ కి 6 రా. ఓకే అయానిక్ కాంపౌండ్స్ సెపరేట్ అమ్మా. అయానిక్ కాంపౌండ్స్ ఇప్పుడు అడగడు, లాస్ట్ నెక్స్ట్ వీక్ లో అడుగుతాడు. ఓన్లీ యాటమ్స్ ప్రకారమే అడుగుతాడు. సో ఈ కోఆర్డినేషన్ నెంబర్స్ గుర్తుంచుకోవాలరా. అండ్ మనం మాట్లాడేదంతా కూడా 3 డైమెన్షనల్ రా. 1 డైమెన్షన్ 2 డైమెన్షన్ కూడా చెప్తాను తర్వాత. ప్రెసెంట్ ఇది గుర్తుంచుకోవాలమ్మా. ఇది కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఇది. ఒకసారి చూసుకోండి చిన్న. రే కాల్షియం ఇవన్నీ కూడా మనకి వస్తాయమ్మా నెక్స్ట్. అక్కడ మనకి అయానిక్ సాలిడ్స్ దగ్గర చెప్తారు. ఓకే రైట్. చెప్పాం కదా మన నారాయణ, అదే చెప్పాం కదా మనకి కోఆర్డినేషన్ నెంబర్. ఇవన్నీ అయానిక్ కాంపౌండ్స్ రా. అయానిక్ కాంపౌండ్స్ కి కోఆర్డినేషన్ నెంబర్ సెపరేట్ ఉంటాయి. మనం ఇప్పుడు మాట్లాడేది యాటమ్స్ గురించేనమ్మా. ఓన్లీ యాటమ్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. అయానిక్ కాంపౌండ్స్ గురించి అయానిక్ సాలిడ్స్ మన తర్వాత వస్తాయిరా. ఓన్లీ మనం మాట్లాడేది మెటాలిక్ సాలిడ్స్ గురించే. ఓన్లీ మెటాలిక్ సాలిడ్స్ గురించి మాట్లాడతాం. ఓకే అయానిక్ సాలిడ్స్ కి సెపరేట్ గా మళ్ళీ తర్వాత వస్తాయి. అక్కడ మనం చెప్తాం కోఆర్డినేషన్ నెంబర్ ఎంత, ఎందుకు 8 వచ్చింది, ఇక్కడ ఎందుకు 4 వచ్చింది, అక్కడ ఎందుకు 4, ఇక్కడ 8 ఎందుకని, ఇక్కడ 6 ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా అప్పుడు డిస్కస్ చేసుకుంటాం. ఓకే అండ్ వాట్ యు మీన్ బై కోఆర్డినేషన్ నెంబర్? ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ అరౌండ్ ది గివెన్ ఆటమ్ రా. మనం తీసుకున్న ఆటమ్ చుట్టూ నియరెస్ట్ ఆటమ్స్ ఎన్నైతే ఉంటాయో దట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్, ద నెంబర్ ఆఫ్ నియరెస్ట్ పాసిబుల్ ఆటమ్స్ present around a given atom, that number is called as coordination number antaru. That number is called as coordination number antaru. Okay right.
అమ్మా చూడండి, మనకి వీటిని జస్ట్ ఒక యూనిట్ సెల్ తీసుకున్నా ఇలాగా, అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను అంతే. ఒక యూనిట్ సెల్ తీసుకున్నావా, తీసుకున్నప్పుడు మనం తీసుకున్న యాటమ్స్ గురించి, అయాన్స్ గురించి మాట్లాడడం మనం, ఓన్లీ యాటమ్స్ గురించే. యాటమ్స్ అన్ని ఏ షేప్ లో ఉంటాయి? స్పెరికల్ షేప్ లో తీసుకుంటాం మనం. యాటమ్స్ అన్ని కూడా స్పెరికల్ షేప్. ఓకే, మొత్తం ఓకేనా? ఇలాగా మనం తీసుకున్న యూనిట్ సెల్ ఇలా ఉంటాయిరా. ఇలా ఉన్నప్పుడు ఈ మధ్యలో ఉన్న స్పేస్ రా, ఈ మధ్యలో ఉన్న స్పేస్ ని వి కాల్డ్ యాజ్ ఎంప్టీ స్పేస్ అంటారమ్మా. ఈ స్పేస్ ఏమంటారంటే ఎంప్టీ స్పేస్ అంటారు, which is also called as void అంటారమ్మా. which is also called as void. which is also called as void. ఓకే, void స్పెల్లింగ్ అంటే ఇది void అంటారు, ఎంప్టీ స్పేస్ ఆర్ void అంటారు. అండ్ ఎంత స్పేస్ అయితే ఆక్యుపై చేసిందో దాన్ని వి కాల్డ్ యాజ్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటారమ్మా. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ. స్పేస్ ఆక్యుపైడ్ నమో వి కాల్డ్ యాజ్ స్పేస్ ఆక్యుపైడ్. ఎంత స్పేస్ అయితే ఆక్యుపై చేసిందో దాన్ని ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటారు. మిగతా ఎంటీ స్పేస్ ఏమంటారంటే మా void అంటారు, ఆర్ ఎంటీ స్పేస్ అనొచ్చు, void అంటారు. ఆక్యుపైడ్ అయిన స్పేస్ ఏమంటారంటే ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటారు. సో వాట్ ఇస్ మీన్ బై ప్యాకింగ్ ఎఫిషియన్సీ? ద స్పేస్ ఆక్యుపైడ్ బై ది ఆటమ్స్ ఇన్ ఏ గివెన్ యూనిట్ సెల్. మనం తీసుకున్న ఒక యూనిట్ సెల్ లో ఎంత స్పేస్ అయితే ఆక్యుపై అయిందో దట్ స్పేస్ ఈస్ కాల్డ్ యాజ్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటారమ్మా. మనం తీసుకున్న ఒక యూనిట్ సెల్ లో ద టోటల్ స్పేస్ ఆక్యుపైడ్ బై ది ఆటమ్స్ in a given unit cell is called as packing efficiency అంటారమ్మా. ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే the total space occupied by all the atoms రా, the total space occupied by all the atoms in a given unit cell. మనకి ఇచ్చిన యూనిట్ సెల్ లో ఎంత స్పేస్ అయితే ఆక్యుపై చేసిందో మొత్తం ఆటమ్స్ అన్ని కలిపి ఆ అమౌంట్ ఆఫ్ స్పేస్ ఏమంటారంటే ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటారమ్మా. ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటారు. ఎలా కనుక్కుంటాం సార్ అంటే packing efficiency is equal to total space or total volume occupied by all atoms. Total space occupied by all atoms divided by volume of unit cell. Volume of unit cell into 100 into 100. The total space occupied by all atoms divided by total volume of unit cell into 100. దాన్ని మనకి ఇలా రాసుకోవచ్చమ్మా. టోటల్ అంటే ఇలా రాసుకోవచ్చుకోండి, జెడ్ ఎఫెక్టివ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అంటే జెడ్ ఎఫెక్టివ్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ఈచ్ ఆటమ్ రా. వాల్యూమ్ ఆఫ్ ఈచ్ ఆటమ్, వాల్యూమ్ ఆఫ్ ఈచ్ ఆటమ్ డివైడెడ్ బై volume of unit cell, volume of unit cell into 100 అమ్మా. మరి టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అంటే ఏంటి? జెడ్ ఎఫెక్టివ్ కదమ్మా. టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అంటే జెడ్ ఎఫెక్టివ్. సో జెడ్ ఎఫెక్టివ్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ఈచ్ ఆటమ్ డివైడ్ బై వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్. జెడ్ ఎఫెక్టివ్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ఈచ్ ఆటమ్ అంటే స్పియర్ కాబట్టి 4/3 pi r cube అమ్మా. 4/3 pi r cube by volume of unit cell అంటే a cube అని నేను డెన్సిటీ చెప్పాను. వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ అంటే a cube రా into 100 అమ్మా, into 100. This is the formula for calculation of packing efficiency. Packing efficiency కనుక్కోవడానికి ఫార్ములా z effective into 4/3 pi r cube by a cube. ఓకే, దీని సంశయం ఇది అడగడు, సంశయం అడగడు, జస్ట్ ఫార్ములా ఒక్కటే అడుగుతాడమ్మా. ఓకే, అండ్ మనకి డైరెక్ట్ వాల్యూ చెప్పేస్తాడు, చెప్తాడు అది. సో జెడ్ ఎఫెక్ట్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ కనుక్కోవాలంటే ఫార్ములా సేమ్ క్వశ్చన్. ఇఫ్ ది ఆస్క్ టు ఫైండ్ అవుట్ ప్యాకింగ్ ఫ్రాక్షన్, ఫ్రాక్షన్ కనుక్కోమన్నాడు అనుకో, ఇదే ఫార్ములా వాడి ఇంటూ 1 వేసుకుంటామమ్మా ఇన్స్టెడ్ ఆఫ్ 100. ఎఫిషియన్సీ అంటే 100 వేసుకుంటావురా, ఫ్రాక్షన్ అంటే ఇంటూ 1 వేసుకుంటాం. సో క్వశ్చన్ లో ఫ్రాక్షన్ అడిగాడా ఎఫిషియన్సీ అడిగాడా చూసుకోవాలి. ఎఫిషియన్సీ అంటే ఇంటూ 100 వేసుకుంటాం, ఫ్రాక్షన్ అడిగినప్పుడు ఇంటూ 1 వేసుకుంటామమ్మా, ఇంటూ 1 వేసుకుంటాం.
ఫార్ములాలు మిగతా ఫార్ములా ఏం మార్పు ఉండదు. ఓకే, ఒకసారి చూసుకోండి అమ్మా. వాల్యూమ్ ఆఫ్ రైట్. ఓకే, ఇది ఉందిరా, ఇదంతా ఉందమ్మా. ఓకే, ఎఫ్సిసికి బాడీ డయాగ్నల్ ఉంటదమ్మా, ఎఫ్సిసికి బాడీ డయాగ్నల్ ఉండదు. ఓకే, ప్యాకింగ్ ఎఫిషియన్సీ డెఫినేషన్ ఏంట్రా అంటే ద వాల్యూమ్, ద స్పేస్ ఆక్యుపైడ్ బై ది total space occupied by the atoms in a given unit cell. The total space occupied by the all the atoms in a given unit cell. మనకి ఇచ్చిన ఒక యూనిట్ సెల్ లో ఎంత టోటల్ వాల్యూమ్ ఎంత ఆక్యుపై చేసింది బై ఆల్ ది ఆటమ్స్. ద టోటల్ వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ఆల్ ది ఆటమ్స్ ఇన్ ఏ గివెన్ యూనిట్ సెల్ is called as packing efficiency అంటారమ్మా. ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటే ద టోటల్ స్పేస్ ఆక్యుపైడ్ బై ఆల్ ది ఆటమ్స్ రా. The total space occupied by all the atoms in a given unit cell is called as packing efficiency antarama. And the remaining empty space in the unit cell is called as empty space antarama, or we can also called as void antarama, which is also called as void antaru or empty space antaru. So then concordant formula ఏంటంటే ZF2 into 4/3 pi r cube by a cube into 100 అమ్మా. ఇది ప్యాకింగ్ ఎఫిషియన్సీ రా. ఓకే సార్, ఎంటీ స్పేస్ కనుక్కోవాలంటే ఎలాగా? మరి ఎంటీ స్పేస్ కనుక్కోవాలంటే ఇంతే కదమ్మా, 100 మైనస్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ రా. ఎంటీ స్పేస్ వైడ్ కనుక్కోవడానికి 100 మైనస్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ. ఇది ఆక్యుపైడ్ అయిన స్పేస్ రా. రిమైనింగ్ ఎంత అంటే 100 మైనస్ కదమ్మా, పర్సెంటేజ్ లో తీసుకున్నాం కాబట్టి 100 మైనస్. అదే ఎంటీ ఫ్రాక్షన్ అడిగాడు అనుకోరా, ఫ్రాక్షన్ అడిగాడు అనుకో 1 మైనస్ వేసుకుంటాం, 1 మైనస్ ప్యాకింగ్ ఫ్రాక్షన్ వేసుకుంటాం. సో ఎప్పుడైనా సరే అడిగింది ప్యాకింగ్ ఎఫిషియన్సీ అడిగాడా, ఎంటీ స్పేస్ అడిగాడా చూసుకోవాలి. అయినా ఈ ఫార్ములా సంశయం ఉండవురా, జస్ట్ డెఫినేషన్ ఒకటి, జస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ అడిగితే అడుగుతాడు అంతే. ఓకే రైట్. మరి ఎలాగా డైరెక్ట్ గా అన్నిటికీ వాల్యూస్ చెప్పేశాడమ్మా. ఓకే, ఆ వాల్యూస్ ఏంటరా అంటే ఇంక గుర్తుండిపోవడమేరా. నాకు కూడా గుర్తు లేదా, బట్టి పడతాను, నేను బట్టి పట్టిందేరా, అంతేగాని నేను కూడా బట్టి పట్టిందే. సో మీరు కూడా తప్పదు. ఇంకా ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఫర్ సింపుల్ క్యూబ్ 5/6 into 100 అమ్మా. 5 అంటే 3.14, దట్ ఈస్ ఈక్వల్ టు 52.4% రా. 52.4%. బీసీసీకి √3π/8 into 100 అమ్మా. That will be equal to 68% రా. 68%. ఎఫ్సిసి అవని, సిసిపి అవని, ఆర్ హెచ్సిపి అవని, మూడింటికి కూడా ఒకటే వాల్యూ వస్తారా. దట్ ఈస్ ఈక్వల్ టు √2π/6 into 100 అమ్మా. దట్ ఈస్ ఈక్వల్ టు 74% రా. 74%. ఎంటీ స్పేస్ వచ్చేటప్పటికల్లా ఇక్కడ 47.6%, 32%, 26% రా. 26%. ఇంకా నో లాజిక్స్ అమ్మా. ఇంకా దీన్ని బట్టి ఇంక ఈ తప్ప ఇంకేం అడగరా. వాడు అడిగే క్వశ్చన్ ఇలాగే అడుగుతాడు, ఈ వాల్యూ అడుగుతాడు. ఓకే, సింపుల్ క్యూబ్ కి ప్యాకింగ్ ఎఫిషియన్సీ 5/6, బీసీసీ కి √3π/8, ఎఫ్సిసి కి అయితే √2π/6. దానికి కావాలి మన వాళ్ళు మారుస్తారా. ఎలాగరా అంటే
√2π/6 అంటే 3 into 2 అని రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే √2 వస్తారా. π/3√2 into 100 అని కూడా రాసుకోవచ్చు అమ్మా. into 100 అని కూడా రాసుకోవచ్చు. సో ఏదన్నా సరే మీకు వాల్యూ ఫైనల్ వాల్యూ ఎంత రావాలి, 74% రావాలి, ఇక్కడ 68% రావాలి, ఇక్కడ 52.4% రావాలి. అది గుర్తుంచుకోవాలి. ఎంటీ స్పేస్ అంటే రివైజ్ కదమ్మా. అదే క్వశ్చన్ లో సార్ ఒకవేళ ప్యాకింగ్ ఫ్రాక్షన్ అడిగాడు. ప్యాకింగ్ ఫ్రాక్షన్ అంటే ఇంటూ 100 ఉండదు కదా, 100 ఉండదు కాబట్టి 0.524 అమ్మా. 0.68 అంతే, ఫ్రాక్షన్స్ ఏముండవు. 0.74 అమ్మా. 0.74 ఫ్రాక్షన్స్ అంటేనేమో బై 100 వేసుకోండిరా. ఓకే, పర్సంటేజ్ అంటే ఇంటూ 100 వేసుకోండి సరిపోయింది. ఈ వాల్యూస్ గుర్తుంచుకోవాలి. ఓకే రైట్. ఇందులో సమ్స్ మిమ్మల్ని ఏం అడగడం, డైరెక్ట్ గా ఇందాక చెప్పిన ఎక్స్ప్రెషన్ ఒకటి అడుగుతాడు అండ్ ఈ వాల్యూస్ అడుగుతాడమ్మా. అండ్ మోస్ట్ ఎక్కడ ఎక్కువ ఎఫిషియన్సీ ఉందిరా, ఎఫ్సిసి గానీ సిసిపి గానీ హెచ్సిపి లో 74. సో మోస్ట్ ఎఫెక్టివ్ ప్యాకింగ్ విల్ బి టేక్ ప్లేస్ when the atoms are arranged in FCC or CCP or SCP. మనం తీసుకున్న సాలిడ్ లో if the atoms are arranged in FCC గానీ ఈ మూడిట్లో ఏ షేప్ లో అరేంజ్ అయినా సరే maximum efficiency అంటే maximum space will be occupied and maximum అంటే least space occupied ఎక్కడ అంటే సింపుల్ క్యూబ్ అరేంజ్మెంట్ రా. సింపుల్ క్యూబ్ అరేంజ్మెంట్ లో లీస్ట్ స్పేస్ ఆక్యుపైడ్ అని అడుగుతారమ్మా. మోస్ట్ స్పేస్ ఎక్కడ ఆక్యుపై అయింది, లీస్ట్ స్పేస్ ఎక్కడ ఆక్యుపై అయింది, లేదా మోస్ట్ ఎంప్టీ స్పేస్ ఎక్కడ ఉంది, లీస్ట్ ఎంప్టీ స్పేస్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. ఓకే, ఇవన్నీ కూడా మనకి యాటమ్స్ కదా, అయానిక్ సాలిడ్స్ కి మళ్ళీ మారిపోయిద్దమ్మా. అయానిక్ సాలిడ్స్ కాదు, NaCl కి వేరు, మళ్ళీ NaCl సీజియం క్లోరైడ్ అన్ని మారిపోతా ఉంటాయి. ఓన్లీ ఫర్ ఇన్ కేస్ ఆఫ్ యాటమ్స్ కి అయితేనే ఇది అప్లికబుల్. అయాన్స్ కి అయానిక్ కాంపౌండ్స్ కి మళ్ళీ సపరేట్ గా ఇంకో టాపిక్ ఉందా నెక్స్ట్ లాస్ట్ లో నెక్స్ట్ వీక్ లో ఉందమ్మా. ఆ టాపిక్ అప్పుడు చెప్తాను. ఇవన్నీ కూడా యాటమ్స్ గురించే మాట్లాడతాం. చూసుకోండమ్మా ఒక్కసారి. బాడీ డయాగ్నల్ ఓన్లీ దీంట్లోనే ఉంటదమ్మా. దేంట్లో, BCC లోనే ఉంటదిరా. ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటే పర్సంటేజ్ లో తీసుకోవాలిరా. ఓకే, ప్యాకింగ్ ఫ్రాక్షన్ అంటే మనకి 1 అని, అంటే పర్సంటేజ్ లేకుండా చెప్తే ఏమో ప్యాకింగ్ ఫ్రాక్షన్. ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటే ఇంటూ 100 అమ్మా, ఇంటూ 100. మా వాల్యూమ్ ఆఫ్ HCP కూడా A క్యూబ్ అని చెప్తారా. ఓకే ఆకాష్, మనకి బొమ్మ తేడా ఉంటది కదమ్మా, చెప్పేటప్పుడు అన్ని ఒకటే తీసుకుంటారా. ఓకే నెక్స్ట్ అమ్మా బాడీ డయాగ్నల్స్. ఇంక బాడీ డయాగ్నల్ ఉండేది ఒకే ఒక్క చోటరా రాహుల్. బాడీ డయాగ్నల్ ఉండేది ఒకే ఒక్క BCC లో, ఫేస్ డయాగ్నల్ ఉండేది ఒక్క FCC నే అమ్మా. ఓకే, సొల్యూషన్స్ లేవురా, ఓన్లీ సాలిడ్ స్టేట్ అనుకుంటామ్మా. షెడ్యూల్ నాకు చూడాలి, ఇంకా జస్ట్ ఈ వర్క్ చూసుకున్నాను నేను. రైట్, నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మనకి క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్ స్ట్రక్చర్స్ అంటారమ్మా. క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్ స్ట్రక్చర్స్ అని అంటారు. అంటే మనం తీసుకున్న యాటమ్స్ యొక్క అరేంజ్మెంట్ అమ్మా. 1 డైమెన్షన్ 2 డైమెన్షనల్ లో ఉంటే అవి ఎలాగుంటాయి. క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్ అంటారు. అంటే మనం తీసుకున్న యాటమ్స్ యొక్క అరేంజ్మెంట్ అమ్మా. ఓకే, అందులో ఫస్ట్ వన్, if the arrangement of atoms are takes place in 1 dimension, ఒక డైమెన్షన్ లోనే అంటే ఒక యాక్సిస్ లోనే ఉంటే, ఒక డైమెన్షన్ లోనే ఉంటే అంటే ఈ యాటమ్స్ అన్ని కూడా మన స్పెరికల్ బాల్స్ గా తీసుకుంటారా. అంటే ఇలా తీసుకుంటారమ్మా. అంటే అరేంజ్మెంట్ అనేది ఇలాగే ఉంటదిరా, ఓన్లీ ఒక డైరెక్షనే ఉంటే, X యాక్సిస్ లేదా Y యాక్సిస్ లేదా Z యాక్సిస్ ఒక డైరెక్షన్ లోనే ఉంటాయి ఇలాగా. అండ్ ఈచ్ యాటమ్ ని మనం ఇక్కడ ఏ అంటారమ్మా. అన్ని ఒకేలాగా అరేంజ్ అయ్యి ఉంటాయి కాబట్టి దీన్ని వి కాల్డ్ యాజ్ AA టైప్ అరేంజ్మెంట్ అంటారమ్మా. AA టైప్ అరేంజ్మెంట్ అంటారు.
అండ్ ఏ టైప్ అరేంజ్మెంట్ వచ్చేటప్పటికల్లా ఇంకా చెప్పిన యూనిట్ సెల్స్ రా, ఇవి అరేంజ్మెంట్స్, ప్యాకింగ్, క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్ స్ట్రక్చర్స్ కి కోఆర్డినేషన్ నెంబర్ 2 అమ్మ, కోఆర్డినేషన్ నెంబర్ 2. నెక్స్ట్ 2 డైమెన్షనల్ అరేంజ్మెంట్ అమ్మ. మనం తీసుకున్న ఆటమ్స్ అనేవి తీసుకున్న సాలిడ్స్ అనేవి 2 డైమెన్షనల్ అరేంజ్మెంట్ జరిగితే, సార్ 2 డైమెన్షనల్ అంటే 2 యాక్సిస్ ప్రకారం తీసుకుంటే మనకి చార్ట్ చూడండి ఇలాగా ఆటమ్స్ అన్ని ఇలా అరేంజ్ అయ్యాయమ్మా. ఓకే, అంటే ఏ అన్ని. నెక్స్ట్ లేయర్ రా, సెకండ్ లేయర్ కూడా ఎగ్జాక్ట్ గా ఈ ఆటమ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడే అరేంజ్ అయ్యి ఉన్నాయి, అలా ఉంటాయి. అలా ఉంటే ఇది కూడా ఏనే. మూడో లేయర్ కూడా మళ్ళీ ఏనేరా, సేమ్ పొజిషన్ ఆఫ్ ఆటమ్స్ ఏవి మారవు, ఇలాగే ఉంటే దాన్ని వి కాల్డ్ అంటే ఏ లేదా ఎన్ని, దాన్ని వి కాల్డ్ యాజ్ ఏ టైప్ అరేంజ్మెంట్ అంటారమ్మా. ఏ టైప్ అరేంజ్మెంట్. అండ్ ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ వచ్చేటప్పటికల్లా 4 అమ్మా. కోఆర్డినేషన్ నెంబర్ వచ్చేటప్పటికల్లా 4. అండ్ ఈ అరేంజ్మెంట్ ని 2 డైమెన్షనల్ లో వి కాల్డ్ యాజ్ స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ అంటారమ్మా. స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ అంటారు. స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ అంటారు. స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ ఆ 2 డైమెన్షనల్ లోనే సార్ ఒకవేళ ఆటమ్స్ అనేవి ఇలా అరేంజ్ అయ్యి ఒక లేయర్ అంతా ఇదిరా, సెకండ్ లేయర్ వచ్చేటప్పటికల్లా దీని యొక్క హోల్స్ లో రా, ఇలా పెట్టిన తర్వాత దీని యొక్క హోల్స్ లో సెకండ్ లేయర్ ఉంటే దీనిపైన కాదమ్మా, దీనిపైన కాదు, దీని యొక్క హోల్స్ లో రా. మీరు క్రికెట్ బాల్స్ తీసుకుని తీసుకున్నారా, మీరు ఇంట్లో కూర్చుని ఇలాగ సర్కిల్స్ నీట్ గా తీసుకుని మళ్ళీ ఆ సర్కిల్స్ మధ్యలో గ్యాప్ లో ఇది పెట్టుకోవాలి. అలాగా మళ్ళీ మూడో లేయర్ ఎక్కడ ఉంటది, కరెక్ట్ గా ఫస్ట్ లేయర్ ఎక్కడ ఉందో అలాగే ఉంటాయి అరేంజ్మెంట్స్, అలా ఉంటాయి మా ఆటమ్స్. మళ్ళీ థర్డ్ లేయర్ వచ్చి ఫోర్త్ లేయర్ దీని యొక్క హోల్స్ లో ఉంటాయి. అలా ఉంటే అంటే అరేంజ్మెంట్ అలా ఉంటే ఆ అరేంజ్మెంట్ ఏమంటారంటేరా ఏబిఏబి అరేంజ్మెంట్ అంటారమ్మా. ఎలా ఏబిఏబి టైప్ అంటారు, ఏబిఏబి టైప్. అండ్ ఇలా ఉన్నప్పుడు కోఆర్డినేషన్ నెంబర్ వచ్చేటప్పటికల్లా 6 రా, కోఆర్డినేషన్ నెంబర్ వచ్చేటప్పటికల్లా 6. అండ్ ఈ అరేంజ్మెంట్ ఏమంటారంటే మా హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ అంటారు. హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ నథింగ్ బట్ హెచ్సిపి అరేంజ్మెంట్ అంటారు. హెచ్సిపి అరేంజ్మెంట్ ఏ డైమెన్షన్ అది, 2 డైమెన్షనల్ రా, 2 డైమెన్షన్. అదే విధంగా ఒకవేళ 3 డైమెన్షనల్ రా, ఇంత ఛాన్స్ ఇంకెంతే అమ్మా, ఛాన్స్ ఇంతేరా. నెక్స్ట్ 3 డైమెన్షనల్ రా, 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్ లో మనకి ఛాన్సెస్ మళ్ళీ 2 టైప్స్ అమ్మా. 3 డైమెన్షనల్ ఏంట్రా అంటే ఫస్ట్ ది ఏ లేయర్ ఏ, నెక్స్ట్ లేయర్ బి రా, హోల్స్ లో దీని యొక్క హోల్స్ లో బి. మళ్ళీ థర్డ్ లేయర్ ఎగ్జాక్ట్ గా ఫస్ట్ లేయర్ ఎలా ఉందో అలాగే ఉంటదమ్మా. ఫోర్త్ లేయర్ మళ్ళీ హోల్స్ లో రా, అంటే ఏ బి ఏ బి సేమ్ ఎలా ఉంటుందా అంటే ఏబిఏబి టైప్ అమ్మా. కానీ 3 డైమెన్షనల్ అది, ఇది 2 డైమెన్షనల్. 2 డైమెన్షనల్ హెక్సాగోనల్ ఏబిఏబి టైప్ కోఆర్డినేషన్ నెంబర్ 6. 3 డైమెన్షనల్ లో ఏబిఏబి టైప్ కోఆర్డినేషన్ నెంబర్ 12 అమ్మా. బట్ దీని యొక్క పేరు కూడా హెచ్సిపి అంటారు, దీని యొక్క పేరు కూడా హెచ్సిపి అంటారు. ఓకే, అలా కాకుండా రెండో కేటగిరీ if the atoms are arranged like this, A యొక్క హోల్స్ లో B రా, A యొక్క హోల్స్ లో B.
ఏ యొక్క హోల్స్ లో బి. మూడో లేయర్ వచ్చేటప్పటికల్లా బి యొక్క హోల్స్ లో సి రా. ఏలాగా ఉండవురా? బి యొక్క హోల్స్ లో సి. బి యొక్క హోల్స్ లో సి. సి యొక్క హోల్స్ లో మళ్ళీ పెడితే కన్ఫర్మ్ గా ఏ వస్తారా? కన్ఫర్మ్ మళ్ళీ అంటే మీరు జాగ్రత్తగా పర్ఫెక్ట్ ఇంట్లో రౌండ్ సర్కిల్స్ కరెక్ట్ గా గీసుకున్నారనుకో, మన సర్కిల్స్ కరెక్ట్ గిలగా రాలేదంటే కరెక్ట్ గా గీసుకుని మళ్ళీ హోల్స్ లో పెట్టుకుని మళ్ళీ ఇంకో హోల్స్ పెట్టుకుంటే ఫస్ట్ లేయర్ ఫోర్త్ లేయర్ సేమ్ ఉంటది. ఫస్ట్ లేయర్ ఫోర్త్ లేయర్ దీని యొక్క హోల్స్ లో పెట్టుకుంటే మళ్ళీ బి వస్తారా? బి వస్తాయి మళ్ళీ. అంటే ఎలా కూడా అంటే అరేంజ్మెంట్ ఏబిసి అరేంజ్మెంట్ రా. అండ్ దీని కోఆర్డినేషన్ నెంబర్ 12 అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సిసిపి లాటిస్ అంటారమ్మా. సిసిపి లాటిస్. సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ అవ్వదు సార్, ఇక్కడ హెచ్సిపిఏ ఇది హెచ్సిపిఏ సార్ మరి ఎలా కనిపెడతాం సార్? క్వశ్చన్ లో పర్టికులర్ చెప్తాడు. ఫర్ 2 dimensional హెచ్సిపి లాటిస్ కోఆర్డినేషన్ నెంబర్ ఏంటి, ఫర్ 3 dimensional హెచ్సిపి లాటిస్ కోఆర్డినేషన్ నెంబర్ ఏంటి అని అడుగుతాడమ్మా. అంతేగాని హెచ్సిపి అని అడగడు. ఒకవేళ ఊరికి హెచ్సిపి డైమెన్షన్స్ ఏం చెప్పకుండా ఓన్లీ హెచ్సిపి అడిగాడంటే వి షుడ్ టేక్ 3 dimensional. వి షుడ్ టేక్ 3 dimensional. ఆడు పర్టికులర్ గా హెచ్సిపి 2 dimensional అన్నప్పుడే కోఆర్డినేషన్ నెంబర్ 6 అమ్మా. కానీ 3 dimensional చెప్పినా చెప్పకపోయినా హెచ్సిపి అని చెప్పాడంటే కోఆర్డినేషన్ నెంబర్ 12. 2 dimensional చెప్పినప్పుడు మాత్రమే తీసుకోవాలి. డైమెన్షన్స్ చెప్పకపోతే వి షుడ్ కన్సిడర్ ఓన్లీ 3 dimensional స్పేస్. 3 dimensional చూసుకోవాలరా. హెచ్సిపి అయితే మీరేం లేదు, ఏబి అయితే హెచ్సిపి, ఏబిసి సిసిపి కంటిన్యూషన్, ఏబిసి సిసిపి కంటిన్యూషన్ రా. అలా గుర్తుంచుకోండి. ఏబిసి సిసిపి, సి కంటిన్యూషన్ సిసిపి, కోఆర్డినేషన్ నెంబర్ 12. ఏబి అంటే ఆటోమేటిక్ గా హెచ్సిపి రెండే రెండు ఉంటాయి, హెచ్సిపి స్ట్రక్చర్ సిసిపి స్ట్రక్చర్. ఏది ఏబి టైప్ ఉంటే హెచ్సిపి, ఏబిసి టైప్ ఉంటే సిసిపి అమ్మా. ఓకే, ఇంకా మిగతా దీని పేరేం చెప్పడురా. ఓకే, 1 dimensional పేరేం చెప్పడు. జస్ట్ ఏ టైప్. 2 dimensional రెండు రకాలు. ఏ టైప్ వచ్చేటప్పుడు స్క్వేర్ క్లోజ్ ట్రాకింగ్ అంటారమ్మా. ఏబి టైప్ ఉండేటప్పటికల్లా హెక్సాగోనల్. ఇందులో రాదురా, ఏబిసి టైప్ రాదమ్మా. ఓకేనా? 2 dimensional ఏబిసి టైప్ రాదు. ఏబిసి టైప్ అంటే 3 dimensions ఉండాలిరా. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. 2 dimensional అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఉంటాయి కాబట్టి ఎక్స్ వై యాక్సిస్, మళ్ళీ ఎక్స్ వై లేదా అన్ని ఒకే డైరెక్షన్ లో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయరా. కాబట్టి 2 dimensional లో ఏబిసి ఛాన్స్ లేదు. ఓన్లీ 3 dimensional లో ఏబిసి ఛాన్స్ ఉందమ్మా. ఇందులో అడిగే క్వశ్చన్స్ ఏమవుతాయి అంటే మిమ్మల్ని డైరెక్ట్ గా అడుగుతాడు. 1 dimension కోఆర్డినేషన్ నెంబర్ ఎంత, 2 dimensional హెచ్సిపి కోఆర్డినేషన్ నెంబర్ ఎంత, 3 dimensional సిసిపి కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అని అడుగుతారు. ఒక క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏబిసి అరేంజ్మెంట్ అంటే అది ఏ స్ట్రక్చర్, హెచ్సిపియా సిసిపి అని అడుగుతాడు అంతే. ఏబి టైప్ వచ్చి అది హెచ్సిపియా ఏంటి అని అడుగుతాడు. అది 1 dimension అన్నా, అది 2 dimension అన్నా, 3 dimension అన్నా ఏబి టైప్ అరేంజ్మెంట్ రెండు చోట్ల కూడా హెచ్సిపి అరేంజ్మెంటే కాబట్టి గొడవ లేదు. ఏ టైప్ వచ్చేటప్పుడు రెండు రకాలురా. 2 dimension వచ్చేటప్పుడు స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్, 1 dimension వచ్చేటప్పటికల్లా జస్ట్ ఓన్లీ ఏ పేరే ఉండదమ్మా, 1 dimension అంటారు అంతే. ఓకే, ఒకసారి చూసుకోండి అమ్మా. సిసిపి అంటే కోఆర్డినేషన్ నెంబర్ అనేది మనకు అది చెప్పేశారు డైరెక్ట్ గా. కొన్ని ఇది మనకి 3 dimensional లా, మళ్ళీ 3 dimensional బొమ్మ మనం చెప్పడం కుదరదుగా. రైట్. సిసిపి అంటే ఏం లేదమ్మా, చూడండి. ఫస్ట్ ఒక లేయర్ తీసుకుంటారు. మీరు ఇంట్లో కూర్చుని ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తే నీట్ గా గాలి తీసుకుని నీట్ గా తీసుకుని రౌండ్ గా ఒక లేయర్. ఈ లేయర్ యొక్క హోల్స్ లో ఇంకో లేయర్, ఈ సెకండ్ లేయర్ హోల్స్ లో ఇంకోటి పెట్టాం. 4th లేయర్ హోల్స్ లో అంటే ఈ లేయర్ యొక్క హోల్స్ అది పెట్టాం అనుకోమా. ఇది అంటే మీకు సర్కిల్ కరెక్ట్ గీలేదని కరెక్ట్ గా తీసుకుంటే ఇది ఈ లైన్ రా. ఈ రెండు ఒకే లైన్ లో ఉంటాయి. ఈ ఆటమ్ పర్ఫెక్ట్ గా ఉంటాయమ్మా. చూసుకుంటే మీరు పర్ఫెక్ట్ గా సర్కిల్స్ గీసుకుంటే. సో ఫస్ట్ లేయర్
1 2 3 మళ్ళీ 1 2 3 వస్తారా 1 2 3 1 2 3 అంటే ఏబిసి వస్తాయి పర్ఫెక్ట్ గా సర్కిల్స్ కరెక్ట్ గా తీసుకుంటే మనకు వస్తమ్మా దాన్ని సిసిపి అంటారా ఓకేనా చూసుకోండి ఒక్కసారి నెక్స్ట్ అమ్మా అదేరా పూల్ గేమ్ అయ్యా ఉంటాయి కదా మనకి అంత రైట్ నెక్స్ట్ ఇది మనకి వీకెండ్ సిలబస్ అమ్మా వీకెండ్ సిలబస్ ఇంతవరకు ఉంటుందిరా ఓకే రైట్ ఇందులో మీకు క్వశ్చన్ చెప్తాను రాసుకోనమ్మా నిన్న డెన్సిటీ మీద కూడా సమ్స్ చేయలేదు అనుకుంటా ఐ థింక్ ఓకే డెన్సిటీ మీద ప్లస్ ఇంకా ఓకేనా మిగతా వాటి మీద కూడా సమ్స్ చెప్తాను రా ఓకే నిన్న డెన్సిటీ మీద సమ్స్ చెప్పానమ్మా నేను ఒకసారి డెన్సిటీ మీద సమ్స్ అని చెప్పాను 2 మోడల్స్ ఉంటాయిరా సొల్యూషన్స్ చూస్తానమ్మా నేను ఫేస్ డయాగ్నల్స్ కూడా 8 ఉంటాయిరా ఫేస్ డయాగ్నల్స్ కూడా 8 ఉంటాయమ్మా ఓకే ర్యాంక్ అంటే జెడ్ ఎఫెక్టివ్ రా ర్యాంక్ అంటే జెడ్ ఎఫెక్టివ్ అమ్మా హితేష్ ఓకే రాహుల్ ఫేస్ డయాగ్నల్స్ కూడా 8 ఉంటాయిరా 8 ఉంటాయమ్మా ఓకే రైట్ చెప్పలేదు కదమ్మా డెన్సిటీ మీద రైట్ క్వశ్చన్స్ రాసుకోండి అమ్మా రైట్ క్వశ్చన్స్ డెన్సిటీ మీద NaCl AB టైప్ అరే అది అయానిక్ కాంపౌండ్ అమ్మా అయానిక్ కాంపౌండ్ మనం మాట్లాడడం ఇక్కడ అసలు అయానిక్ కాంపౌండ్ ఏబి టైప్ చెప్పకూడదు ఓకే అయానిక్ కాంపౌండ్ సపరేట్ అమ్మా అవి రైట్ క్వశ్చన్ రాసుకోనమ్మా డెన్సిటీ మీద చాలా మంది చేసేసారు నిన్న కేదర్ గారు ఆకాష్ అందరూ చేశారమ్మా గుడ్ నైట్ జస్ట్ ఒక్కసారి రైట్ క్వశ్చన్ రాసుకోనమ్మా డెన్సిటీ మీద an element has atomic weight 60 an element has atomic weight 60 and has FCC lattice amma and has FCC lattice RAM and has FCC lattice మా బాడీ డయాగ్నల్ వచ్చేటప్పుడు BCC లో 8 ఉంటాయిరా 8 ఉంటాయి and an element has atomic weight 60 and has FCC lattice full stop if the edge length is equal to 400 picometers if the edge length is equal to 400 picometers if the edge length is equal to 400 picometers calculate density amma calculate density ఇది basic model ra basic model amma so first of all మనకి ఓకే డెన్సిటీ అంటే ఫార్ములా ఏంటి D is equal to Z effective into atomic weight divided by N0 into A cube అని చెప్పానమ్మా N0 into A cube అటామిక్ వెయిట్ గ్రామ్స్ లో ఉండాలి లక్కీగా గ్రామ్స్ లో ఉంది ఎడ్జ్ లెంత్ అనేది సెంటీమీటర్స్ లో ఉండాలిరా కానీ అది ఇచ్చింది పికోమీటర్స్ ని సెంటీమీటర్స్ లో మార్చుకుంటే 400 into
10 power minus 10 centimeters sama. 1 picometer is equal to 10 power minus 10 centimeters. That is equal to 4 into 10 power minus 8 centimeters and రాసుకోవచ్చు కదమ్మా. 4 into 10 power minus 8 centimeters. So Z effective FCC అన్నాడు కాబట్టి Z effective is equal to 4 అమ్మా. Z effective is equal to 4. So 4 into 60 atomic weight 60 divided by 6 into 10 power 23 right a cube kada a ante idi cube ante 4 4s are 16 16 4s are 64 64 into 10 power minus 24 kadamma a cube ante that is 64 into 10 power minus 24 minus 1 ఉందిరా చిన్న minus 1 10 10 cancel 16 అమ్మా 16 ఇది పైకి వెళ్తే 100 అయితే కదా 10 power minus 1 పైకి వెళ్తే 100 అయితే సో 100 by 16 అమ్మా 100 by 16 that will be equal to అంతేనా 100 by 16 అనరా ఎక్కడ తేడా వచ్చిందా 100 by 16 అంటే ఎంత వస్తుందా 50 by 4 టేబుల్ అయితే 25 టైమ్స్ ఇది 4 టేబుల్ 4 టైమ్స్ అంటే 6 4s are 24 ఇంకా 1 ఉంది 1 అంటే 4 2 నియర్లీ 6.2 gram per cc నియర్లీ 6.2 gram per cc అమ్మా రైట్ 6.25 ఓకే 6.25 కరెక్ట్ వాల్యూ అయితే 6.25 అంట ఇది బేసిక్ మోడల్ అమ్మా ఇందులో అంటే డైరెక్ట్ గా అన్ని అంటే మీకు ఎక్కడ ఇబ్బంది పడతారా అంటే ఇక్కడే ఇబ్బంది పడతారమ్మా పికోమీటర్స్ ని సెంటీమీటర్స్ లో మార్చుకోవాలంటే 10 పవర్ మైనస్ 10 అదే నానోమీటర్ ని సెంటీమీటర్ లో మార్చుకోవాలంటే 10 పవర్ మైనస్ 7 అమ్మా 10 పవర్ మైనస్ 7 రా నానోమీటర్ ని సెంటీమీటర్ లో మార్చుకోవాలంటే ఇంటూ 10 పవర్ మైనస్ 7 అమ్మా సెంటీమీటర్స్ లో నానో అనగా 9 దస్తారు మీటర్స్ లో రా నానో మీటర్స్ 10 పవర్ మైనస్ 9 సెంటీమీటర్ వచ్చి 10 పవర్ మైనస్ 7 అమ్మా 10 పవర్ మైనస్ 7 ఇది ఒకటి నెక్స్ట్ సెకండ్ మోడల్ ఇంకో మోడల్ రాసుకోండి ఇంకో మోడల్ an element has FCC lattice an element has FCC lattice of edge length 200 picometers. An element X has FCC lattice edge length 200 picometers. Full stop. Calculate density of unit cell. Calculate density of unit cell if 200 grams of this element contains 200 grams of this element contain 24 into 10 power 23 atoms 24 into 10 power 23 atoms
24 into 10 power 23 atoms. సో ఎలా చేయాలి? వాడి అటామిక్ వెయిట్ ఎవలా రాయ్? అటామిక్ వెయిట్ ఎవలా? అది వెయిట్ ఇచ్చాడు, అటామిక్ వెయిట్ కాదు. మనకి సమ్ చేయాలంటే ఫార్ములా ఏంటి? డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఎఫెక్టివ్ ఇంటూ అటామిక్ వెయిట్ రాయ్. అటామిక్ వెయిట్ ఇంటూ n0 ఇంటూ a క్యూబ్. హ్యాపీ. ZFCC కాబట్టి 4, అటామిక్ వెయిట్ తెలీదు, మరి అవగాడ్రో నెంబర్ తెలుసు. 6 into 10 power 23 into 2 into 10 power minus 8 రా. 2 into 10 power minus 8 అంటే 2 2 4 4 2 8. 2 2 4 8. 8 into 10 power minus 24. మరి అటామిక్ వెయిట్ తెచ్చుకోవాలంటే వాడు ఇచ్చాడు, దీన్ని తెచ్చుకోవచ్చు. ఎలాగా చూడండి, అటామిక్ వెయిట్ అంటే ఎన్ని ఆటమ్స్ ఉంటాయిరా? 6 into 10 power 23 అయినా, వాళ్ళు ఇచ్చింది 24 into 10 power 23 ఆటమ్స్ యొక్క వెయిట్ వచ్చి, ఇక్కడ ఈ కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఇన్ని ఆటమ్స్ యొక్క వెయిట్ వచ్చి 200 grams అన్నాడు. అటామిక్ వెయిట్ అంటే ఎన్ని ఆటమ్స్ ఉంటాయి? 6 into 10 power 23 ఆటమ్స్ ఉంటాయి. ఇన్ని ఆటమ్స్ యొక్క వెయిట్ ఎంతో కనుక్కో. అంటే by 4 రా, by 4 అంటే ఇక్కడ కూడా by 4 వేసుకోవాలి. 2000 by 4 అంటే 50 రా, 50. therefore atomic weight is equal to 50 అమ్మా. atomic weight is equal to 50. therefore ఇక్కడ 50 వేసుకుంటే వచ్చేస్తారా ఆన్సర్. సో ఈ అటామిక్ వెయిట్ తెచ్చుకోవడం కోసం ఈ మెథడ్ చేయాలి, ఐడియా రావాలి. చూసుకున్నాం ఒక్కసారి, ఎవరికైనా డౌట్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 41.6 ఆన్సర్ వచ్చి 41.6 grams per cc అమ్మా. grams per cc. వెరీ గుడ్, చాలా ఫాస్ట్ ఉన్నారు, వెరీ గుడ్, రైట్, వెరీ గుడ్ అమ్మా. అటు ఇటుగా ఓకే, రైట్, వెరీ గుడ్ అమ్మా. నోట్స్ లో లేవురా? నోట్స్ లో లేవు, నోట్స్ లో వేరే మోడల్స్ ఉంటాయి. మళ్ళీ నోట్స్ లో వేరే మోడల్స్, క్లాసు చెప్పే వేరే మోడల్స్ ఉంటాయి అన్ని, అంతేగాని అవే మోడల్స్ చెప్పం. నెక్స్ట్ అసైన్మెంట్ లో ఉన్నాయి, ఎన్ని అసైన్మెంట్ లో నిన్న పెట్టిన అసైన్మెంట్ లో ఉన్నాయి. నెక్స్ట్ జెడ్ ఎఫెక్టివ్ లక్కీ రే, జెడ్ ఎఫెక్టివ్ 4 ఎలా వచ్చింది చెప్పాం కదా. FCC కి జెడ్ ఎఫెక్టివ్ 4, జెడ్ ఎఫెక్టివ్ 4 అమ్మా, జెడ్ ఎఫెక్టివ్ 4. ఓకే, జెడ్ ఎఫెక్టివ్ 4 అది స్టాండర్డ్ వాల్యూస్. నెక్స్ట్ ఇంకో మోడల్ రా, ఉందిరా, ప్రతి పాయింట్స్ ఉన్నాయి కానీ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంతే ఉంటాయి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. క్యాలిక్యులేట్ ది డెన్సిటీ మీద ఈ రెండు మోడల్స్ చూసుకోండమ్మా. ఓకే, నెక్స్ట్ calculate the weight of calculate the weight of weight of 1 unit cell of, calculate the weight of 1 unit cell of potassium. Calculate the weight of 1 unit cell of potassium. If potassium crystallizes in BCCM, if potassium crystallizes in BCC, calculate the weight of 1 unit cell of potassium if potassium crystallizes in BCC. Sir, ఇలా ఎలా చేస్తారా? ఇలాంటి వాడు అడిగింది ఒక యూనిట్ సెల్ లెక్క ప్రకారం. BCC అంటే మీనింగ్ ఏంటమ్మా? BCC అంటే జెడ్ ఎఫెక్ట్. ఎలా చేయాలో చూసుకోండి మోడల్.
జెడ్ ఎఫెక్టివ్ 2 అని. వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ 2? ఫర్ ఒక యూనిట్ సెల్ కి, అంటే ఒక యూనిట్ సెల్ ఆఫ్ పొటాషియం, ఒక యూనిట్ సెల్ లో ఇట్ కంటైన్ 2 atoms అనమా. 1 యూనిట్ సెల్ విల్ కంటైన్ 2 atoms అని మీనింగ్. జెడ్ ఎఫెక్టివ్ ఎప్పుడైనా మీనింగ్ ఏంటంటే ఒక యూనిట్ సెల్ లో 2 atoms ఉంటాయి అని అర్థం. ఓకే, వెయిట్ పరంగా లెక్కేసినప్పుడు 2 atoms. ఒక పొటాషియం యొక్క వెయిట్ ఎంత? పొటాషియం ఆటమ్ యొక్క వెయిట్ 39 గ్రామ్స్ అంటే తప్పు. ఒక్క పొటాషియం ఆటమ్ కాదది, 6 into 10 power 1 mole ఆఫ్ పొటాషియం ఆటమ్స్ యొక్క వెయిట్ ఓకే 39 గ్రామ్స్. 1 మోల్ తీసుకోవాలి. సో దీని నుంచి మనం చిన్న మార్చుకుంటాం. ఒక యూనిట్ సెల్ లో 2 atoms అయితే 1 mole ఆఫ్ యూనిట్ సెల్ లో 1 mole ఆఫ్ యూనిట్ సెల్ వచ్చి 2 moles ఆఫ్ పొటాషియం ఆటమ్స్ అయినా. ఒక యూనిట్ సెల్ లో 2 atoms ఉంటే 1 mole వచ్చేటప్పటికల్లా 2 moles ఆఫ్ పొటాషియం ఆటమ్స్ అమ్మా. 1 mole ఒక యూనిట్ సెల్ లో 2 ఉన్నాయంటే 1 mole లో 2 moles ఉంటాయరా. మరి 1 mole ఆఫ్ యూనిట్ సెల్స్ అంటే ఎన్ని ఉంటాయమ్మా? 6 into 10 power 23 యూనిట్ సెల్స్ రా. 1 mole అంటే 6 into 10 power 23 యూనిట్ సెల్స్ వచ్చి 2 moles ఆఫ్ పొటాషియం అంటే వెయిట్ ఎంత? 2 into 39 గ్రామ్స్ రా. 2 into 39 ఇక్కడ తీసుకోకూడదు, ఎప్పుడు ఇలా తీసుకోవాలి 1 mole కి. వాడు అడిగింది ఒక యూనిట్ సెల్ వెయిట్ ఎంత అని అడిగాడమ్మా. ఒక యూనిట్ సెల్ యొక్క వెయిట్ ఎంత అని అడిగాడు. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 2 into 39 divided by 6 into 10 power 23 రా. That is equal to 3 times, that is 13. That is equal to 13 into 10 power minus 23 grams అమ్మా. అర్థమైందమ్మా? ఒక్కసారి ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. చిన్న ఈ స్టెప్ నుంచి ఆ స్టెప్ జాగ్రత్తగా ఒక్కసారి చూసుకోండి రా. 13 రైట్, వెరీ గుడ్ రా, వెరీ గుడ్. చాలా మంది చేశారా, వెరీ గుడ్. ఓకే రైట్. ఒక్కసారి చూడండి రా. మనకి ఎప్పుడైనా సరే జెడ్ ఎఫెక్టివ్ అన్నాడు అంటే, జెడ్ ఎఫెక్టివ్ అంటే మీనింగ్ ఏంట్రా అంటే ఒక యూనిట్ సెల్ లో అన్ని ఆటమ్స్ ఉంటాయని. జెడ్ ఎఫెక్టివ్ అంటే అన్ని ఆటమ్స్ ఉంటాయని. ఒక యూనిట్ సెల్ లో 2 పొటాషియం ఆటమ్స్ ఉంటాయి. కానీ వెయిట్ పరంగా అడిగాడు కదా, వెయిట్ అడిగాడు. వెయిట్ అడిగినప్పుడు గ్రామ్స్ లో మార్చుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఈ రిలేషన్ నుంచి ఒక యూనిట్ సెల్ 2 పొటాషియం ఆటమ్స్ వెయిట్ మనం చెప్పలేవురా. ఓకే, అంటే చెప్పొచ్చు కానీ మనకి ఇప్పుడు గుర్తుండాలి, ఈజీగా కాదు. కాబట్టి దానికంటే సింపుల్ గా మోల్స్ లో మార్చుకోవాలి. సో ఒక యూనిట్ సెల్ కి 2 అయితే 1 mole వచ్చేది 2 moles అది. ఒకదానికి 2, 1 mole కి 2 moles. 2 moles ఆఫ్ పొటాషియం ఆటమ్ వచ్చి వెయిట్ ఎంతమ్మా? 2 into 39 గ్రామ్స్ రా. 1 mole ఆఫ్ యూనిట్ సెల్ అంటే ఎంత? 6 into 10 power 23. సో ఈ యూనిట్ సెల్స్ యొక్క వెయిట్ 2 into 39 గ్రామ్స్ అయితే ఒక యూనిట్ సెల్ వెయిట్ ఎంత అని అది చూసుకోవాలమ్మా. ఓకే, నెక్స్ట్ ఇంకో మోడల్ రా. ఎన్ని ఆటమ్స్ అంటే అమ్మా ఒరే 2 యాక్చువల్ గా మనకి 2 ఆటమ్స్ ఉంటాయి. 2 విడిగా ఆటమ్స్ అంటే ఆటమ్ యొక్క అటామిక్ వెయిట్ చెప్పలేం కదమ్మా. ఒక ఆటమ్ యొక్క వెయిట్ చెప్పలేము ఎప్పుడు. మనకి ఎప్పుడు ఇప్పుడు మీకు హీలియం 4 అని, ఓకే హీలియం 4 పొటాషియం సోడియం 23 4 గ్రామ్స్ అని 23 గ్రామ్స్ అని. ఎప్పుడు 1 mole ఆఫ్ సోడియం ఆటమ్స్ యొక్క వెయిట్ 23 గ్రామ్స్. ఓకే, యాక్చువల్ గా ఒక సోడియం ఆటమ్ యొక్క వెయిట్ ఎంత అంటే 23 into 1.67 into 10 power minus 24 గ్రామ్స్ రా. ఓకే, కానీ గుర్తుంచుకో మనం దాన్ని 23 AMU అంటారు. మన ఎన్ని కాదు, ఎప్పుడు కూడా ఇక్కడ అటామిక్ వెయిట్ చెప్పాము అంటే అది 1 mole ఆఫ్ ఆటమ్స్ గురించేరా. ఒక ఆటమ్ గురించి ఎప్పుడు కాదు, 1 mole ఆఫ్ ఆటమ్స్ గురించి మాట్లాడతాము మనం. ఓకే, అది గుర్తుంచుకోవాలి. దానికోసం ఇది చేయకూడదు, దీని ప్రకారం కాకుండా దీని ప్రకారం చేయాలి మనం. ఓకేరా, రైట్ రైట్. 2 ఆటమ్స్ కి, ఒక ఆటమ్ కి 39 రా. ఒక ఆటమ్ యొక్క పొటాషియం వెయిట్ 39, 2 ఆటమ్స్ కదా, 2 into 39 గ్రామ్స్ అయిద్దమ్మా. 2 into 39 గ్రామ్స్ అయిద్దిరా. ఓకేనా,
పొటాషియం ఒకటి 39 రా, 2 కాబట్టి ఎంత అయింది? 2 ఇంటూ 39 అయిద్దమ్మా. ఓకేనా? నెక్స్ట్, సో ఇది గుర్తుంచుకోవాలరా, జెడ్ ఎఫెక్ట్ ఎంతైతే ఉందో, జెడ్ ఎఫెక్ట్ ఎంతైతే తీసుకున్నామో 1 మోల్ ఆఫ్ యూనిట్ సెల్స్ కి 2 మోల్స్ అని గుర్తుంచుకోవాలి. ఒకవేళ జెడ్ ఎఫెక్ట్ 4 అన్నాడు రా, జెడ్ ఎఫెక్ట్ 4 అన్నాడు అంటే మీనింగ్ ఏంటి? 6 ఇంటూ 10⁻23 యూనిట్ సెల్స్ కి 4 మోల్స్ ఆఫ్ ఎక్స్ అని, 4 మోల్స్ ఆఫ్ ఎక్స్ ఆటమ్స్, 4 మోల్స్ ఆఫ్ ఆ ఎక్స్ ఆటమ్స్ అంటే. సో ఎఫెక్టివ్ నెంబర్ ఎంత చెప్పాడో అన్ని మోల్స్ ఉంటాయిరా. 1 మోల్ ఆఫ్ యూనిట్ సెల్స్ కి 4 మోల్స్ ఉంటాయి. రైట్, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చెప్తానమ్మా, మీకు అర్థమైంది అప్పుడు ఐడియా వస్తారా? calculate number of unit cells, calculate number of unit cells, calculate number of unit cells present in 1 gram of NaCl. Calculate number of unit cells present in 1 gram of NaCl if NaCl forms FCC lattice. If NaCl forms FCC lattice. If NaCl forms FCC lattice. అంటే ఇప్పుడు మనకి ఏంటి క్వశ్చన్ లో జెడ్ ఎఫెక్ట్ ఎంత ఇచ్చాడమ్మా? FCC అన్నాడంటే జెడ్ ఎఫెక్ట్ ఎంతరా? 4. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్? 6 ఇంటూ 10⁻23 యూనిట్ సెల్స్ యొక్క వెయిట్ వచ్చి 4 NaCl. 4 NaCl అంటే 4 ఇంటూ 58.5 grams. ఇది అర్థమైంది చూసుకోండి ఒకసారి. జెడ్ ఎఫెక్ట్ అంటే ఓకే రైట్, కేదర్ రైట్. సో ఇది వచ్చిందే చాలరా. జెడ్ ఎఫెక్ట్ 4 అన్నాడు అంటే 4 NaCl ఉంటాయి. ఒక్కొక్క NaCl యొక్క వెయిట్ 58.5. రైట్, వాడు అడిగిన క్వశ్చన్ ఏమడిగాడు? 1 గ్రామ్ లో ఎంత అని అడిగాడు రా. 1 గ్రామ్ లో ఎంత? అయిపోయింది, సింపుల్. 6 ఇంటూ 10⁻23 డివైడెడ్ బై 4 ఇంటూ 60, రౌండ్ ఫిగర్ రా. దీని రౌండ్ ఫిగర్ నియర్లీ 60 వేసుకున్నాం రౌండ్ ఫిగర్ గా. 10 times 22, 1/4 అంటే 0.25. సో 0.25 ఇంటూ 10⁻22 రా, దట్ ఈస్ ఈక్వల్ టు 2.5 ఇంటూ 10⁻21 యూనిట్ సెల్స్. నియర్లీ వేసుకున్నాం. ఓకే రైట్, ఓకే 2.5 నియర్లీ రైట్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ రా, లాస్ట్ వీక్ అయిపోగానే వెళ్ళిపోదాం రా ఇంటికి. ఓకే రైట్ లాస్ట్ క్వశ్చన్ అమ్మా. గోల్డ్ మెటల్, ఇది అయిపోగానే వెళ్ళిపోదా? గోల్డ్ మెటల్ crystallizes in gold metal crystallizes in FCC crystallizes in FCC lattice. Crystallizes in FCC lattice FCC lattice. Stop. The length of the cubic unit cell. The length of the cubic unit cell. The length of the cubic unit cell. The length of the cubic unit cell అంటే edge length అని. The length of the cubic unit cell is equal to 4.242 Armstrongs. Calculate
అందులో ఏ క్లోజెస్ట్ డిస్టెన్స్ between neighboring atoms, the nearest atoms, closest distance between nearest atoms. Next, B, radius of the gold atom, radius of gold atom. C, density ఈ మూడు కనుక్కోమన్నాడు. చెప్పాలా చేయగలరా? చెప్పనా చేస్తారా? చేస్తారంటే ఎస్ అనంటారా, లేదంటే చెప్పమంటే నో అని పెట్టండి. ఓకే చేస్తారా? ఓకే రైట్. ఏ చెప్పమంటారా ఆకాష్? ఓకే ఏ ఒక్కటి చెప్తాను చూడరా, ఏ ఒక్కటి చెప్తాను, ఏ ఒక్కటి. సార్ క్వశ్చన్ లో ఎడ్జ్ లెంత్ ఎంత ఇచ్చాడురా? 4.242 ఇచ్చాడురా, 4.242 యాంగ్స్ట్రామ్స్ ఇచ్చాడు. ఓకే ఇక్కడ అంటే ఏబి అని కన్ఫ్యూజ్ అయిపోతారు. 1 2 3 ఫస్ట్. ఇంకోటి ఏమి ఇచ్చాడు? జెడ్ ఎఫెక్ట్ ఎఫ్సిసి కాబట్టి 4. ఫస్ట్ డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. మరి డిస్టెన్స్ ఫార్ములా 2r అయినా, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2r. ఎఫ్సిసికి a/√2 అనుకుంటామ్మా, ఐ థింక్. ఇందాక చెప్పిన దాంట్లో బాక్స్ లో a/2√2, a/√2 అయినా అంటే a/√2 అమ్మా. ఎఫ్సిసికి a/√2 రా, బిసిసికి అయితే √3/2 ఇంటూ a రా. బిసిసికి అయితే √3/2, ఎఫ్సిసికి అయితే a/√2. ఇంకా చేయగలరు కదమ్మా. 824 డివైడెడ్ బై √2 అంటే 1.414 చేయగలరా? అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రేడియస్ కనుక్కోమన్నాడమ్మా. రేడియస్ మరి ఎఫ్సిసికి 4r is equal to √2 ఇంటూ ఏనే కదమ్మా, √2 ఇంటూ ఏ. ఏ is equal to a/2√2 రా, a/2. ఎందుకు దాని మర్చిపోయింది, ఇక్కడ వచ్చేసింది కదా. r is equal to d/2 వచ్చేట్టుగా, ఇక్కడ వచ్చిన వాల్యూ d/2 చేసి అయిపోయిందిగా. ఇవన్నీ ఎందుకు మళ్ళీ d వచ్చింది, d కావాలంటే మరి ఇదే కదమ్మా వచ్చేస్తారా. ఇంకా మూడోది మనకు తెలుసు ఫార్ములానేరా, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఎఫెక్టివ్ తెలుసు, అటామిక్ వెయిట్ 197 ఇచ్చేసాడమ్మా, బై n0 తెలుసు, a³ సెంటీమీటర్ లో మార్చుకుంటే అయిపోయిద్దిరా. ఓకే చిన్న చేయగలరు ఇప్పుడు? రైట్, వెరీ గుడ్. d is equal to 2a రోయ్, d is equal to 2a. ఓకే రైట్ రైట్ అమ్మా. అదే ఆన్సర్లు మీరు చేయట్లేరా? ఓకే ఇది మనకి సిలబస్ రా, వీకెండ్ సిలబస్. ఓకే రైట్ అమ్మా. ఏమైనా డౌట్ ఉంటే మధ్యాహ్నం స్టడీ అవర్ లో మరి ఈ సమస్యని చేసుకుందరు కానీ చేయండి. ఎగ్జామ్ లో మళ్ళీ నిన్న పెట్టిన సమస్య మళ్ళీ చేదురు కానీ వాళ్ళు కూడా చెప్తాను నేను. ఓకే బాయ్ అమ్మా. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి రా. యాంస్ట్రాంగ్స్ ని మీటర్లో సెంటీమీటర్లో మార్చుకోవాలి రోయ్, సెంటీమీటర్లో మార్చుకోవాలి. యాంస్ట్రాంగ్ ని సెంటీమీటర్లో మార్చుకోవాలి. Armstrong, 1 Armstrong is equal to 10⁻⁸ centimeters amma. 1 Armstrong is equal to 10⁻⁸ centimeters. ఓకే మొత్తం 3. ఓకే డెసిమల్స్ వచ్చి మరి సాలిడ్ స్టేట్ లో మనకి అన్ని కలిపి ఉన్నాయమ్మా. కొంతవరకు అంటే మీకు తెలిసిపోతాయిరా, వైర్డ్ అన్నా. ఓకే అలాగే నెక్స్ట్ ఎడ్జ్ లెంత్ అన్నీ ఉంటాయి, నేను చెప్తాను రా. థర్డ్ పాయింట్ డెన్సిటీ రా, డెన్సిటీ డైరెక్ట్ ఫార్ములా రా. జెడ్ ఎఫెక్ట్ ఇచ్చేసాడు, ఓకే అటామిక్ వెయిట్ ఇచ్చేసాడు 197 ఇచ్చేసాడు అన్ని. ఓకేనా డైరెక్ట్ ఫార్ములాస్ అమ్మా. రైట్ ఓకేరా బై రా.